Yes, welcome to Venki's Academy Coaching Center, Nellore. Here is a flash test all the aspirants, those who are preparing for the bank POs. State Bank of India. ఇండియాలో మొత్తం మనకి 12 నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ 12 నేషనల్ బ్యాంక్స్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేస్ అ వైటల్ రోల్. ఈరోజు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ 2026 గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. June 18th రిలీజ్ చేసిన నోటిఫికేషన్. టోటల్ వ్యాకెన్సీస్ మనకి 1500 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేది June 18th. టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ July 8th ఈస్ ద లాస్ట్ డేట్. మరి ఈ ఎగ్జామ్లో హౌ టు క్రాక్ దిస్ SBI POs 2026 నోటిఫికేషన్. గత 3-4 ఇయర్స్గా పోలిస్తే నోటిఫికేషన్స్ యొక్క వ్యాకెన్సీస్ 2026లో చాలా ఎక్కువ అని చెప్పాలి. 2024లో మనకి 600 వ్యాకెన్సీస్, 2025లో తీసుకుంటే మనకి 541 వ్యాకెన్సీసే. బట్ 2026కి వచ్చేసరికి 1500 వ్యాకెన్సీస్. వెన్ కంపేర్ టు లాస్ట్ బిఫోర్ అండ్ ఫర్ ద పాస్ట్ 3 years పోలిస్తే ఈ వ్యాకెన్సీస్ చాలా ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఎగ్జామ్లో మనము హౌ టు క్రాక్ దిస్ SBI POస్ని క్రాక్ చేయాలంటే 2026లో ఎలా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముంటుంది, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలి, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ ఎగ్జామ్ ఎన్ని ఫేజెస్లో కనెక్ట్ చేస్తారు, ఇవన్నీ మనము ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే థర్డ్ ఫేజ్ ఇంటర్వ్యూ విత్ గ్రూప్ డిస్కషన్స్ ఎప్పుడు ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒకసారి ఈ నోటిఫికేషన్స్లో డిస్కస్ చేద్దాం. నౌ సీ, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మామూలుగా మనకి మొత్తం 12 కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి త్రూఅవుట్ పబ్లిక్ సెక్టార్లో. అందులో SBI పక్కన పెడితే రిమైనింగ్ 11 బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 11 బ్యాంక్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కింద లెక్క వస్తుంది. బట్ SBI మాత్రం డిఫరెంట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ SBI ఎంప్లాయీ, జస్ట్ హార్డ్ షో ద పర్ఫార్మెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్లో మనము నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం మనకి SBI నుంచి క్లర్క్స్ పడతాయి, నోటిఫికేషన్స్ POs పడతాయి, యాజ్ వెల్ యాజ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పడతాయి. అందులో భాగంగా మనకి 2026లో June 18th మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1700 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్, ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎగ్జామ్ కండక్ట్ చేసేది. క్లర్క్స్ అయినా సరే, POs అయినా సరే, SOs అయినా సరే, మనకి స్టేట్ బ్యాంక్ వచ్చేసరికి CRPD అంటాం. సో సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ చేసుకుంటారు. బట్ అదే రిమైనింగ్ 11 బ్యాంక్స్కి మనకి IBPS అంటాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బట్ SBI మాత్రము, SBIకి IBPSకి ఎటువంటి సంబంధం లేదు. ఈ CRPD సంస్థ సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు త్రూఅవుట్ ఇన్ ఇండియా. ఈ 1500 వ్యాకెన్సీ త్రూఅవుట్ ఇన్ ఇండియా వ్యాకెన్సీస్. అండ్ వన్ మోర్ థింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PO అంటే సో ఇట్స్ అ వెరీ రాయల్టీ జాబ్. అది దాదాపు 1 lakh శాలరీ వస్తుంది, అంటే 89,000 దాకా శాలరీ వస్తుంది. స్కేల్ పే మనకి 45,000 స్టార్ట్ అవుతుంది. అంటే టోటల్గా మనకి శాలరీ దాదాపు 90,000, 89,000 దాకా వస్తుంది. బట్ సో మోర్ దెన్ 1 lakh సంథింగ్ వస్తుంది. సో HRA మొత్తం ఓవరాల్ కలుపుకుంటే మొత్తం ఓవరాల్గా. నౌ సీ, ఈ సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డెవలప్మెంట్ అనేది ముంబైలో ఉంది. యాక్చువల్గా ముంబైలో మనకి ఇక్కడ దీనికి కన్సర్న్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం వివరాలన్నీ CRPD మనకి రిలీజ్ చేస్తుంది. నౌ లెట్ us come to the notification. యాక్చువల్గా దీనికి ఇక్కడ మనకి అనౌన్స్ చేస్తున్నాడు టోటల్ వ్యాకెన్సీస్. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫీసర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మనకి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి స్టార్ట్ అయ్యేది, ఫీజు వివరాలను ఇచ్చాడు. స్టార్ట్ అయ్యేది మనకి June 18th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే July 8th లాస్ట్ డేటు. నెక్స్ట్ మనకి ఈ వ్యాకెన్సీస్ వివరాలు ఇచ్చినాడు ఇక్కడ. టోటల్గా ఓవరాల్గా గ్రాస్ మనకి ఇక్కడ సో 1500 వ్యాకెన్సీస్ ఇచ్చినాడు ఇక్కడ టోటల్గా. సో ఇందులో SC కేటగిరీ, ST కేటగిరీ, OBC, EWS, అన్రిజర్వ్డ్ మొత్తం కలిపి 1500 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ వివరాలు చూడండి. ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్స్ ఆఫ్ ఈవెంట్స్ అని అనౌన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి
18 స్టార్ట్ అవుతుంది, జూలై 8 లాస్ట్ డేట్ అని చెప్పాను. అలాగే ప్రిలిమ్స్ మనకి ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుందని అంటున్నారు 2026లో. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి 3 మోడ్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 ఒకటి, ఫేజ్ 2 ఒకటి, ఫేజ్ 3 ఒకటి. ఫేజ్ 1 వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ అంటాం. ఫేజ్ 2 మెయిన్స్ విత్ డిస్క్రిప్టివ్. ఫేజ్ 3 గ్రూప్ డిస్కషన్స్ విత్ పర్సనల్ ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ అంటారు. 3 కలిపి మనకి ఈ ఎగ్జామ్లో 3 పార్ట్స్గా ఉంటాయి. ప్రిలిమ్స్ అనేది మనకి జస్ట్ ఓన్లీ టు ప్రమోట్ ఫర్ మెయిన్స్ అండ్ ఫేజ్ 3కి అనమాట. సో ఫేజ్ 1 అనేది మనకి ఫేజ్ 2కి అంటే మెయిన్స్కి వెళ్ళడానికి, అలాగే ఫేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫేజ్ 3కి వెళ్తారు. లెట్ us see. ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ మనకి అనౌన్స్ చేస్తున్నాడు. మనకి టెంటేటివ్ డేట్స్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్. ఇదంతా ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అలాగే ఫేజ్ 3 కావచ్చు. ఇవన్నీ ఫేజ్ 1, ఫేజ్ 2 మనకి ఆన్లైన్లో ఉంటుంది, సిబిటి. ఈ ప్రిలిమ్స్ డేట్ మనకి మంత్లో ఇచ్చినాడు ఆగస్టు. సో ఆగస్టు 26 అని చెప్పినాడు. టెంటేటివ్ డేట్స్ మనకి అనౌన్స్ చేస్తాడు. అలాగే ఆ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మనకి సెప్టెంబర్ 1st వీక్లో ఉంటుంది. ఎగ్జామ్ మాత్రం మనకి ఆగస్టు 1 and 2లో ఉండొచ్చు టెంటేటివ్లీ. అలాగే రిజల్ట్స్ మనకి సెప్టెంబర్ 1st వీక్లో ఉంటుంది. అలాగే మెయిన్స్ కూడా అనౌన్స్ చేశాడు. ఫేజ్ 2 ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్. సో సెప్టెంబర్ 2nd వీక్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. సో దాదాపు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్టోబర్లో ఎండింగ్ అయిపోతుంది. అలాగే రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేస్తాడు అక్టోబర్ చివరిలో. నెక్స్ట్ మనకి ఫేజ్ 3 ఉంటుంది. ఆ ఫేజ్ 3 అంటే దాన్ని ఏమంటారు అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అంటాడు, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజెస్. ఇది ఫేజ్ 3. అది అక్టోబర్ నవంబర్లో ఎండింగ్ అనౌన్స్ కనెక్ట్ చేస్తాడు. రిజల్ట్స్ మనకి దాదాపు నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ అనౌన్స్ చేస్తాడు. ఓవరాల్గా రిజల్ట్ మనకి డిసెంబర్కి 2026కి కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఆఫ్ నోటిఫికేషన్ 2026 ఆఫ్ పిఓస్ ఎస్బీఐ. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటున్నాడు. సో అంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీలు ఏజ్ పరంగా కావచ్చు లేదా క్వాలిఫికేషన్స్ పరంగా కావచ్చు అనౌన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చినాడు మనకి 21 to 30. సో అంటే 21 సంవత్సరాలు మినిమం ఉండాలి, మ్యాక్సిమం 30 years ఫర్ జనరల్ కేటగిరీ. అంటే జనరల్ కేటగిరీ అయినా సరే, ఈడబ్ల్యూఎస్ అయినా సరే 30 వరకు, 21 to 30. అలాగే ఓబీసీకి మనకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఏజ్ మనకి 33 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి మనకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, 30 days ఫర్ 35. అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ కూడా. సో ఇక్కడ నెక్స్ట్ అది కాకుండా మనకి ఇక్కడ ఫిజికల్లీ వాళ్ళకి ఇక్కడ 3 years కాకుండా 5 years కాకుండా 10 years, 13 years, 15 years డిపెండ్స్ అపాన్ దేర్ క్రైటీరియా. పీడబ్ల్యూ అనౌన్స్ చేస్తున్నాడు. అలాగే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటున్నాడు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి, పర్సంటేజ్తో నిమిత్తం లేదు. ఎనీ డిగ్రీ, అది బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, సో ఐ గాట్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, ఈ నోటిఫికేషన్స్కి 2026లో జరిగే ఎస్బీఐ పిఓస్కి మేము ఎలిజిబుల్ కాదు అంటున్నారు. ఎస్, మీరు పర్సూయింగ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ కనుక అయినట్లయితే బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యువర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ ఆఫ్ ఎస్బీఐ 2026. పర్హాప్స్ ఒక కండిషన్ ఒకటి పెట్టాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, బీటెక్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ కావచ్చు. కాకపోతే మీరు అకాడమిక్ 2026 సెప్టెంబర్ 30 లోపల మీరు పాస్ అయ్యాలి, సర్టిఫికేట్ మీ చేతికి వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అని అంటున్నాడు. అంటే పర్సూయింగ్ నువ్వు చేయొచ్చు, అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. కాకపోతే నీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అకాడమిక్ పూర్తి అయిపోయి ఉండాలి. సెప్టెంబర్ 30కి 2026 సర్టిఫికేట్స్ నీ చేతిలో ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ పర్సూయింగ్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చినాడు. అలాగే నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ మనకి కేటగిరీస్ ప్రకారం ఇచ్చినాడు. మనకి ఓబీసీ కోడ్ కేటగిరీ అప్లై చేసే వాళ్ళకి ఇది త్రూఅవుట్ ఇన్ ఇండియా జరిగే ఎగ్జాము, త్రూఅవుట్ ఆల్ ఇండియా జరుగుతుంది. 1500 వ్యాకెన్సీస్. నౌ సీ అబౌట్ ఈ ఎగ్జామ్ మనకి 3 phases కండక్ట్ చేస్తారని చెప్పాము. ప్రిలిమ్స్ ఒకటి, సెకండ్ వన్ వచ్చి ఫేజ్ 2 మెయిన్స్ విత్ డిస్క్రిప్టివ్ ఉంటున్నాను. ఫేజ్ 3 గ్రూప్ డిస్కషన్స్ విత్ పర్సనల్ ఇంటర్వ్యూ.
ఈ 3 మనకి పేజెస్ 3 పార్ట్స్గా జరుగుతాయి ఈ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషను. నా సే ద ఫస్ట్ వన్ ప్రిలిమ్స్ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, అలాగే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఎన్ని మార్క్స్ ఉంటుంది, కరెక్ట్గా పెడితే ఎర్రర్ మార్క్స్ ఉన్నాయా, పెనాల్టీ మార్క్స్ ఉన్నాయా. నౌ సీ లెటర్స్ ఇక్కడ మనకు అనౌన్స్ చేస్తున్నాడు. సో సెలక్షన్ ప్రొసీజర్స్ టోటల్గా మనకి ఫిలిమ్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ మ్యాక్సిమం టైం మనకి 60 minutes అంటున్నాడు, 60 నిమిషాలు మాత్రమే, 1 hour. అండ్ వన్ మోర్ థింగ్, సెక్షనల్ టైమింగ్ కట్ ఆఫ్, సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ పైన చాలామంది ఫోన్ చేస్తున్నారు. సార్ సెక్షనల్ టైమింగ్ కట్ ఆఫ్ అంటే ఏంది, సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ అంటే ఏంది. నౌ సీ హియర్ ఇక్కడ మనకి ఫిలిమ్స్లో టోటల్గా 3 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ప్రిలిమ్స్ ఫేజ్ 1 అంటాం. ఆ ప్రిలిమ్స్లో మనకి ఏముంటుందంటే రీజనింగ్ ఒకటి, మ్యాథ్స్ కాదండి, అర్థమెటిక్ కాదు, న్యూమరికల్ ఎబిలిటీ. రీజనింగ్ ఒకటి, న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి, జనరల్ ఇంగ్లీష్ ఒకటి. సో జనరల్ ఇంగ్లీష్ మనకి 40 క్వశ్చన్స్. ఇక్కడ సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉందండి. సో కాంపోజిట్ టైం కాదు, ఇక్కడ మనకి 20 minutes, 20 minutes, 20 minutes. రీజనింగ్కి 20 minutes, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 20 minutes, అలాగే జనరల్ ఇంగ్లీష్కి 20 minutes. అంటే ఫస్ట్ 20 minutesలో మనకి ఇంగ్లీష్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, తర్వాత 20 minutes అవుతానే అది కనబడుతుంది ఇంగ్లీష్. మళ్ళీ నెక్స్ట్ మనకి యాప్టిట్యూడ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటున్నా, న్యూమరికల్ ఎబిలిటీ. సో అది 20 minutes మాత్రం కనిపిస్తుంది. ఈ 20 minutes లోపల మనం మ్యాక్సిమం సాల్వ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఏమంటామంటే సెక్షనల్ టైమింగ్ కట్ ఆఫ్ అంటాం. బట్ సెక్షనల్ కట్ ఆఫ్ లేదండి, మార్క్స్ పరంగా. అంటే అర్థమైంది, ఇన్ని మార్కులు వస్తుంది అంటే ప్రతి ఒక్క దాంట్లో పాస్ అవ్వాలనేది సెక్షనల్ కట్ ఆఫ్ అంటాం, మార్క్స్ కట్ ఆఫ్. ఇక్కడ ఫిలిమ్స్లో మనకి మార్క్స్ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, ఫిలిమ్స్ మాత్రం, బట్ మెయిన్స్కి ఉందండి. సో మెయిన్స్ పరంగా అది వేరు. నా వీఆర్ డిస్కసింగ్ ఫిలిమ్స్ మాత్రమే. ఫిలిమ్స్లో మనకి సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉంది, కానీ సెక్షన్ మార్క్స్ కట్ ఆఫ్ లేదు. అంటే ఓవరాల్గా మనము 100 క్వశ్చన్స్కి టోటల్గా టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో మనకి టోటల్గా 40 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. కరెక్ట్గా పెడితే మనం 1 mark స్కోర్ చేసుకోవచ్చు, రాంగ్గా పెడితే మనకి 0.25. సో ఎర్రర్గా తీసుకుంటారు. సో ప్రతి ఒక్క 4 మెసేజ్కి 1 mark చేస్తారు, అంటే 0.25 ఎర్రర్ అనమాట. If you put the correct answer, that you will get a 1 mark as a reward. If you put the wrong answer, 0.25 will be deducted. నెక్స్ట్ చూడండి, మనకి ఇంగ్లీష్ టోటల్ అవుట్ ఆఫ్ 100లో ఇంగ్లీష్ పరంగా మనకి 40 క్వశ్చన్స్ ఉంది, 40 మార్క్స్కి 20 minutes టైం. 20 minutesలో మనము ఈ 40 క్వశ్చన్స్ మ్యాక్సిమం సాల్వ్ చేయాలి. అలాగే నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటున్నాడు, జనరల్ న్యూమరికల్ ఎబిలిటీ అంటారు దీన్ని. సో 30 క్వశ్చన్స్ ఇది. సో 30 క్వశ్చన్స్ 20 minutes. తర్వాత మనకి రీజనింగ్, సో 30 క్వశ్చన్స్ 30 marks 20 minutes. టోటల్గా మనకి కంపల్సరీ 1 hour. సో ఈ 60 నిమిషాల్లో మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి 100 క్వశ్చన్స్లో. జనరల్గా ఏంటంటే వెల్ కంపేర్ టు ద కట్ ఆఫ్ ఫిలిమ్స్లో మనం క్వాలిఫై, ఫేజ్ 1లో మనం క్వాలిఫై అయితేనే ఫేజ్ 2కి మనని ప్రమోట్ చేస్తారు. మరి ఫేజ్ 1లో మనం క్వాలిఫై అవ్వాలంటే అవుట్ ఆఫ్ 100 మార్క్స్ గాను ఎనీ మార్క్స్ తెచ్చుకుంటే కట్ ఆఫ్ మనము ఫేజ్ 2కి వెళ్ళచ్చు. అంటే కేటగిరీ వైజ్ మారుతూ ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2025లో కట్ ఆఫ్ మనకి జనరల్ వాళ్ళకి 61.75 వచ్చింది కట్ ఆఫ్, 61.75 అవుట్ ఆఫ్ 100 అనమాట. అలాగే ఓబీసీ వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ మారిపోతుంది, 60.50. జనరల్ కట్ ఆఫ్ 1.25 ఎంతో డిఫరెన్స్ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్కి మనకి 60.25 వచ్చింది. ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్ వీకెండ్ సెక్షన్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ వాళ్ళకి రిజర్వేషన్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వేరు, ఓబీసీ కట్ ఆఫ్ వేరు, జనరల్ కట్ ఆఫ్ వేరు. అలాగే ఎస్సీకి వచ్చేసరికి 55 ఉంది, ఎస్టీకి వచ్చేసరికి 49 కట్ ఆఫ్ ఉంది. సో కాబట్టి అట్ అన్ యావరేజ్ మనము 60ని అవుట్ ఆఫ్ 100లో 60 మార్క్స్ని క్రాస్ చేసే, 65ని క్రాస్ చేసే విధంగా ఉంటే యూ విల్ బి ప్రమోటెడ్ ఫర్ ద మెయిన్స్. పేపర్ ఎంత టఫ్ ఉన్నా సరే 65ని మనము క్రాస్ చేసే విధంగా ఉండాలి. పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ సబ్జెక్టివ్, ఎందుకంటే మనకి పెనాల్టీ మార్క్స్ ఉంది కాబట్టి. లెటెస్ట్ కమ్ టు, మళ్ళీ చెప్పాడు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫేజ్ 2కి ప్రమోట్ చేస్తారు. ప్రిలిమ్స్ 1 మనకి ఆగస్ట్లో జరుగుతుంది, దాని ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ మనకి సెప్టెంబర్ 1st వీక్లో అనౌన్స్ చేస్తాడు. వెంటనే సెప్టెంబర్ 12th నుంచి మనకి మెయిన్స్ ఫామ్ అవుతుంది. అంటే దాదాపు మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్ మధ్య గ్యాప్ దాదాపు ఒక 20 days ఉండొచ్చు అంతే. నెక్స్ట్ లెటెస్ట్ కమ్ టు ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో
మెయిన్స్ అంటాం, ప్లస్ ఇంకోటేమో డిస్క్రిప్టివ్. మెయిన్స్ విత్ డిస్క్రిప్టివ్ ఆ రెండింటిని కలిపి మనం ఫేజ్ 2 అంటాం. మరి మెయిన్స్ అంటే ఏంది? మెయిన్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. 200 మార్క్స్ ఉంటుంది. అంటే ఫేజ్ 2 అనేది మాత్రం మనకి ప్రిలిమ్స్ మార్క్స్ మనకి ఇక్కడ ఈ జాబ్ ఎస్బీఐ క్రాక్ చేయడానికి ప్రిలిమ్స్ మార్క్స్ మనకి ఎట్టి పరిస్థితులను స్కోర్ కన్సిడర్ చేయరు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ టు ప్రమోట్ ఫర్ మెయిన్స్ మాత్రమే, ఫేజ్ 2కి ప్రమోట్ చేయడానికి మాత్రమే. ప్రిలిమ్స్ స్కోర్ని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయరు. మనకి ఎక్కడ ఏ ఫేజ్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనకి జాబ్ వస్తుందంటే ఫేజ్ 2 ప్లస్ ఫేజ్ 3. ఫేజ్ 2లో మనకి ఏముంటుందంటే 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఆబ్జెక్టివ్ టైపు 200 మార్క్స్కి ప్లస్ డిస్క్రిప్టివ్ అంటే ఈ 200 మార్క్స్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ చూడండి, టోటల్ 200 మార్క్స్ ఉంది. టోటల్ టైం మనకి 3 అవర్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఇందులో మనకి టోటల్గా ప్రిలిమ్స్లో మనకి 3 ఏంటది? ఇంగ్లీషు, రీజనింగు, యాప్టిట్యూడ్ ప్రిలిమ్స్లో. మెయిన్స్కి వచ్చేసరికి మనకి 4 సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అంటాం, ఫినాన్షియల్ అవేర్నెస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి మొత్తం 4 సబ్జెక్టులు కలిపి క్వశ్చన్స్ ఏమో 170, బట్ మార్క్స్ ఏమో 200. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది మార్క్స్. అక్కడ ప్రిలిమ్స్లో మనకి 1 మార్కే ఒక క్వశ్చన్కి, బట్ ఇక్కడ మనకి వెయిటేజ్ మారిపోతుంది. రీజనింగ్ మనకి 40 క్వశ్చన్స్ ఉంటుంది, బట్ మార్క్స్ మాత్రం 60. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.5 మార్క్స్ రీజనింగ్లో. మనకి ఓన్లీ రీజనింగ్ కాదు, రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ అనమాట. సెక్షన్ 1 ఏంటంటే టైమింగ్ కట్ ఆఫ్ మనకి 50 మినిట్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్స్లో మనకి సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సెక్షన్ మార్క్స్ కట్ ఆఫ్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో రీజనింగ్లో పాస్ అవ్వాలి, డేటా అనాలిసిస్లో పాస్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ జనరల్ అవేర్నెస్లో పాస్ అవ్వాలి, అలాగే ఇంగ్లీష్లో పాస్ అవ్వాలి. ప్రతి ఒక్క దానిలో పాస్ అవుతూ అగ్రిగేట్గా మార్క్స్ తెచ్చుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3 అనమాట. అంటే ఇప్పుడు 50 మినిట్స్ ఫస్ట్ మనకి రీజనింగ్ డిస్ప్లే అవుతుంది, 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.5 మార్క్స్. ఇక్కడ మనకి రీజనింగ్ కంప్యూటర్ అని చెప్పాడు, జనరల్గా 40 క్వశ్చన్స్ అని చెప్పినాడు, బట్ మ్యాక్సిమం మనకి ఆ రెండింటి కలిపి రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ 40 క్వశ్చన్స్ అన్నప్పుడు రీజనింగ్ మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 40లో 35 దాదాపు 35, 34 దాకా ఇస్తాడు అట్ అరౌండ్. ఇంకా కంప్యూటర్ సంబంధించిన ఒక 4-5 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు అంతే. ఓవరాల్గా 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.5 మార్క్స్. 1.5 into 4 అంటే 60 మార్క్స్ ఫస్ట్ 50 మినిట్స్ అనమాట. సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉంది, సెక్షన్ మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. ఈ 60 మార్కులకి మనము పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ మీరు ఎక్కడైనా సరే అన్నింటి సెంటర్ తెచ్చుకుని ఒకదానిలో మీరు డిస్క్వాలిఫై అనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యూ ఓంట్ ప్రమోట్ ఫర్ ఫేజ్ 3. ఫేజ్ 2లో మీరు ఫెయిల్ అవుతారు. కాబట్టి మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. మెయిన్స్కి వచ్చేసరికి సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉంది, సెక్షన్ మార్క్స్ కట్ ఆఫ్ 2 ఉన్నాయి. యూ ప్లీజ్ కన్సిడర్ ఆస్పిరెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్కి వచ్చేసరికి డేటా అనాలిసిస్ పార్ట్ అంటున్నా, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటున్నా. డిఎస్ అంటారు యాక్చువల్గా, టెస్ట్ 2 అనమాట. డిఏ అంటే ఏంది? డేటా అనాలిసిస్. డిఎస్ అంటే డేటా సఫిషియన్సీ. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. డిఎస్ దిస్ ఈస్ ఫర్ ద సిలబస్ ఫర్ పిఓస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో. మనకి అర్థమెటిక్ అవన్నీ ఉండవు, అక్కడ తక్కువ ఉంటుంది చాప్టర్స్. మెయిన్ కాన్సెప్ట్ మనకి డేటా అనాలిసిస్ పార్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్, డేటా సఫిషియన్సీ పార్ట్, 3 కలిపి మనకి టోటల్గా 30 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఈ 30 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉన్నాడు. అండ్ ఈచ్ క్వశ్చన్ కలిసి 2 మార్క్స్. వెయిటేజ్ ఎక్కువ, క్వశ్చన్స్ తక్కువ, వెయిటేజ్ ఎక్కువ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. బట్ రీజనింగ్ మనకి 1.5. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మార్క్స్. టైమింగ్ మనకి సెక్షన్ కట్ ఆఫ్ 45 మినిట్స్ మాత్రమే. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 45 క్వశ్చన్స్ మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ మ్యాక్సిమం చేయగలిగితే మనకి స్కోరు. ప్రతి ఒక్క సెక్షన్లోనూ కట్ ఆఫ్ ఉంటుంది, ప్రతి ఒక్క సెక్షన్లో పాస్ అవ్వాలి. నెక్స్ట్ సెక్షన్ 3 కోసం. సెక్షన్ 3 మనం ఏమంటామంటే జనరల్ అవేర్నెస్ అంటాం, కొంతమంది బ్యాంకింగ్ అవేర్నెస్ అంటారు, కొంతమంది ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటారు. బ్యాంకింగ్ నాలెడ్జ్ అంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఆర్ ద కన్సర్న్ విచ్ గివ్స్ వన్ అండ్ సేమ్ సెన్స్. ఫైనాన్షియల్ పాలసీస్, మానిటరీ పాలసీస్, ఎగ్జిమ్ పాలసీస్, ఇంపోర్ట్ పాలసీస్, ఇవన్నీ ఉంటాయి మనకి. ఆర్బీఐ నామ్స్, అలాగే సెబీ నామ్స్, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ టర్మ్స్ వస్తాయి. ఎకానమీకి బ్యాంక్ సంబంధించిన, ఎకానమీ సంబంధించిన మొత్తం ఓవరాల్గా టోటల్ క్వశ్చన్స్ మనకి 60 క్వశ్చన్స్ మనకి 60 మార్క్స్ 60. ఇక్కడ వెయిటేజ్ మనకు తక్కువ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ మాత్రమే. బ్యాంకింగ్ అవేర్నెస్లో 60 క్వశ్చన్స్ 60 మార్కులు మాత్రమే. డ్యూరేషన్ ఆఫ్ టైం మనకి సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ 45 మినిట్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే మనకి 40 క్వశ్చన్స్ ఉంది. మ్యాక్సిమం మార్క్స్ 20. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ క్వశ్చన్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ మాత్రమే. టోటల్ మార్క్స్ మనకి 20 మార్క్స్. టైమింగ్ కట్ ఆఫ్ మనకి 40 మినిట్స్.
సో ఓవరాల్గా చూసినట్లయితే మన టోటల్ క్వశ్చన్స్ 200 కాదు, ఇక్కడ 170 క్వశ్చన్స్ మాత్రమే మెయిన్స్కి. ఆ 170 క్వశ్చన్స్ ఏమంటాము, ఆబ్జెక్టివ్ టోటల్ క్వశ్చన్స్ 170, టోటల్ మార్క్స్ మనకి 200, టోటల్ టైం 3 hours అనమాట. సో అలాగే ఇది అయిన వెంటనే ఎగ్జామ్ ఈ 3 hours అయిన వెంటనే మళ్ళీ మనము కంప్యూటర్ని సెట్ చేసుకోవాలి. అక్కడ ఏముంటుందంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పేపర్ అంటారు, లేదా డిస్క్రిప్టివ్ అంటారు. ఇక్కడ మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫార్మేషన్ ఉంటుంది. మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ అనమాట. ఒక్కొక్క దానిలో 2 ఇస్తాడు, అంటే టోటల్ 6. ఈ సెక్షన్లో 2 ఉంటుంది. ఆ 2 నుంచి మనం ఒక క్వశ్చన్ మనం ర్యాండమ్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈమెయిల్స్ చూడండి, 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈమెయిల్స్ 1 out of 2 అంటే ఏంటి, 2 ఇస్తాడు. ఆ 2లో మనం ఒకటి ఈమెయిల్ చేయాలి. సో ఆ ఈమెయిల్ అంటే అర్థమైందంటే ఒక కాంపోజిషన్ లాగా ఉంటుంది. ఆ కాంపోజిషన్ అంటే ఏంటి, మీ హైయర్ అఫీషియల్కి లెటర్ రాయడము, ఆ లెటర్ రాసడం అనేది సో సిచ్యువేషన్స్ బట్టి మనం ఈమెయిల్ చేయాలి. సో యూ షుడ్ బి ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఉండాలి. సో ఇంగ్లీష్ మై హార్ట్ రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ SBI PO నోటిఫికేషన్ ఆఫ్ 2026. మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్టెన్సివ్గా ఉంటేనే ప్లీజ్ అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. అన్లీస్ మీరు అప్లై చేయదండి, ఎందుకంటే ఇట్ ఈస్ నేషనల్ వైడ్ ఎగ్జామ్, తెలుగులో ఉండదు, ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ డిస్క్రిప్టివ్ దగ్గర ఎక్స్ట్రాడినరీ మంచి స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటే మాత్రమే మీరు మంచి స్కోర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అన్లెస్ మీరు ప్లీజ్ డోంట్ నీడ్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ ఆఫ్ SBI PO, ఎందుకంటే ఇది SBI PO అనేది ఒక రాయల్ జాబ్. సో ఎక్స్టెన్సివ్గా ఫ్లూయెన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో ఈరోజు ప్రపంచం మొత్తం బ్యాంకుల వైపు చూస్తున్నాయి. నౌ సీ, సో ఈ డిస్క్రిప్టివ్ మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈమెయిల్స్ అని చెప్పాడు, 2 ఇస్తాడు. ఆ 2లో ఒకటి ఫేస్ చేయాలి. అలాగే సిచ్యువేషన్స్ అనాలిసిస్ అనమాట. సిచ్యువేషన్స్ బట్టి నీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. ఆ కాన్సెప్ట్ సిచ్యువేషన్ బట్టి నువ్వు అదొక కాంపోజిషన్ రాయాలి, అదొక క్వశ్చన్. అలాగే సో ఇంకోటి ఏమంటున్నాడు, రిపోర్టింగ్ రైటింగ్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్ అంటున్నాడు. ప్రిసైజ్ రైటింగ్ అంటే అర్థమైంది. సో ప్రిసైజ్ అంటే మొత్తం కాన్సెప్ట్ ఇస్తాడు, ఆ కాన్సెప్ట్ని మనం షార్ట్ అండ్ చేసి రాయాల్సి వస్తుంది. అదొక క్వశ్చన్ అనమాట. టోటల్గా మనకి 1, 2, 3 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్కి 30 మార్కులు, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 10 మార్క్స్ ఉంటుంది. సో ఇదంతా మనం టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అంటారు. ఆ స్పీడ్ చేసే టైపింగ్ చేసే విధానం కూడా స్పీడ్గా ఉండాలి, తప్పులు లేకుండా. సో 30 minutes మనకు టైం ఉంటుంది డిస్ట్రిబ్యూటర్స్కి. అంటే స్కిల్ టెస్ట్కి మనకి 30 minutes 30 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 200 మెయిన్స్ అండ్ ఆబ్జెక్టివ్ అంటాము, ప్లస్ 30 మార్క్స్కి మనకి డిస్క్రిప్టివ్. టోటల్లీ 200 + 30 230 మార్క్స్కి మనకి ఫేజ్ 2 ఉంటుంది. సో ఫేజ్ 2లో నువ్వు క్వాలిఫై అయిన తర్వాత, సో మనకి సెప్టెంబర్లో 12th నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఆ మెయిన్స్ అండ్ ఎగ్జాము. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ 1st వీక్లో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ఫేజ్ 2. ఆ ఫేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫేజ్ 3కి ప్రమోట్ చేస్తారు. మరి ఫేజ్ 3లో ఏముంటుంది, లెట్ us కమ్ టు ఫేజ్ 3. సెక్షన్స్ క్రైటీరియా ఆఫ్ ఫేజ్ 3 చెప్తున్నాడు. ఆ ఫేజ్ 3లో మనకి ఏముంటుందంటే జనరల్గా గ్రూప్ ఎక్సర్సైజ్ అంటున్నాడు. నథింగ్ బట్ మనము దాన్ని గ్రూప్ డిస్కషన్ చెప్పచ్చు. ఫేజ్ 3లో ఫేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫేజ్ 3 ఉంటుందండి అగ్రిగేట్గా. సో మనకి గ్రూప్ డిస్కషన్స్ 20 మార్క్స్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ 30 మార్క్స్ ఉంటుంది. సో 20 + 30 50 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 50, అది ఫేజ్ 3. ఇక్కడ మనకి ఆ జీడీ అంటున్నాం, గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్కి. సో సైకోమెట్రిక్ టెస్ట్ అని అంటారు కొంతమంది. సో ఓవరాల్గా 30 మార్క్స్కి ఇంటర్, టోటల్ 50 మార్క్స్కి. సో ఓవరాల్గా మనకి ఫేజ్ 2 అంటే మీకు జాబ్ రావడం రాకపోవడం అనేది ప్రిలిమ్స్ నుంచి కాదు, ఫేజ్ 1 నుంచి కాదు, ఫేజ్ 2 ఫేజ్ 3ని టోటల్గా యాడ్ చేసి మనకి ఆ ఉద్యోగం యొక్క మెరిట్ మనకి అనౌన్స్ చేస్తారు. సో మ్యాక్సిమం మార్క్స్ 230 ఉంది మనకి. సో మ్యాక్సిమం మార్క్స్ 230 మనకి 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ ప్లస్ 30 మార్క్స్ డిస్క్రిప్టివ్ 230 ప్లస్ ఫేజ్ 3 50 మార్క్స్కి. అంటే ఆ 50లో మనకి 20 మార్క్స్కి గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది, 30 మార్క్స్కి మన పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓవరాల్ 50, 230 + 50 280 మార్క్స్కి మనకి ఈ నోటిఫికేషన్స్ పర్ఫార్మెన్స్ చూపించాలి అవుట్ ఆఫ్ 280. బట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి నార్మలైజ్ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది నార్మలైజేషన్, ఆన్లైన్ ఎగ్జామ్స్ నార్మలైజ్ చేస్తారు. ఈ 230 మార్క్స్ని 75 మార్క్స్గా నార్మలైజ్ చేస్తారు. అలాగే ఫేజ్ 3లో ఉండే 50 మార్క్స్ని 25 మార్క్స్గా మనకి నార్మలైజ్ చేసి 75 + 25 100 వస్తుంది. ఆ 100 మనం నార్మలైజ్ చేసి ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళని ఫైనల్స్గా సెలెక్షన్ చేస్తారు. ఈ ఫైనల్ సెలెక్షన్ మనకి నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ 1st వీక్ 2nd వీక్ కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. 2026కి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద నోటిఫికేషన్. సో దే హ్యావ్ ఎనీ డౌట్స్
And please call for Venki's Academy Coaching Center. But the pastor, this Venki's Academy has been showing the best track of record. Hundreds of people, those who got the selections from from our institution as a bank appraiser, clerks and POs, as well as a specialist officer. So Venki's Academy is going to start a crash course for SBI POs, both prelims and mains. So 60 days program. Venki's Academy Coaching Center Nellore వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాస్ వర్క్ జరుగుతుంది. ఎవ్రీడే ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అనాలిసిస్ పార్ట్, రీజనింగ్ కానీ, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్స్ కానీ. సో మాస్టర్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో ప్రొఫెసర్స్ దగ్గర క్లాసెస్ వర్క్ ఉంటుంది. సో దోస్ వర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ జాయిన్ విత్ us Venki's Academy, both offline and online. And download our app Venki's Academy from Google Play Store. Thank you all of you. See you.